బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇందుకీ భాగవతం అంటే ఏమిటి, ఎందుకు దీన్ని భాగవతం అని పిలుస్తున్నారు, అది మనం శ్రవణం చేద్దాం. భాగవతం ఎన్నో చోట్ల సప్తాహాలు మీరంతా వినే ఉంటారు. ఏమిటి భాగవతం అంటే? దానికి నిర్వచనాన్ని ఇచ్చింది మన శాస్త్రం. భగవతః ఇదం భాగవతం అని భగవంతుని గురించి చెప్తుంది. ఆయన యొక్క అవతార విశేషాలన్నింటినీ చెప్తుంది కనుక దాన్ని భాగవతం అంటారు. అలాగే భగవతః అయం భాగవతం తమ అధికృత్య కృతం భాగవతం అన్నారు. భాగవతం అంటే ఇంకో అర్థం కూడా చెప్పారు. భగవంతుని యొక్క అవతార విశేషాలను చెప్తుంది. భగవంతుని చరిత్ర చెప్పడం ఒకటైతే భగవంతుని యొక్క అవతారాలు ఎన్ని ఉన్నాయి, ఆయన ఎన్ని అవతారాలు ధరించారు, ఆ విశేషాలన్నీ చెప్తుంది కనుక దీనికి పేరు భాగవతం అని పేరు. ఇంకో అర్థం కూడా చెప్తారు. భగవతః ఇయం భాగవతీ తాం అధికృత్య కృతం భాగవతం. ఏమిటండి భాగవతం అంటే? దానికి నిర్వచనం చెప్తూ ఏమండి, పరమాత్మ యొక్క సొత్తు అయినటువంటి జగత్తు గురించి చెప్తుంది. అంటే ఈ జగత్తును మనం చూస్తున్నాం. మాది ఒంగోలు అండి, మీది రాజమండ్రి అండి, మీది అండి మద్రాసు అండి, ఇలా మనం చెప్పుకుంటున్నాం. మనం చూసే ఈ ప్రాంతాలే కాదు, ఇలాంటి లోకాలు ఎన్నున్నాయో వివరిస్తుంది. భగవంతుని విభూతి గురించి చెప్తుంది. విభూతి అంటే ఐశ్వర్యం అంటారు. మీరు అప్పుడప్పుడు విభూతి పెట్టుకున్నారా? విభూతి అంటారు, అంటారా అనరా? అసలు విభూతి అంటే అర్థం ఏమిటి? విభూతి అంటే ఐశ్వర్యం అని అర్థం. పరమాత్మ యొక్క విభూతి ఈ లోకమంతా. అందువల్ల ఐశ్వర్యం ఈ లోకం ఒకటే కాదు, ఈ లోకాలన్నింటినీ కలిపి మనకి చూడండి, కింద 7 లోకాలు, పైన 7 లోకాలు, 14 లోకాలు ఉన్నాయంటారు కదా. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు పైన ఉన్నాయి. కింద నుంచి మళ్ళీ 7 ఉన్నాయి. ఉన్నాయా లేవా? వీటన్నిటినీ 14 లోకాలు చెప్తూ అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళాలు కింద దాకా వెళ్ళారు. ఇలాంటి లోకాలు ఎన్నున్నాయో మనకి తెలియదు. అందుకే పరమాత్మని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటారు. ఇలాంటివి ఎన్ని లోకాలు ఉన్నాయండి చెప్పగలుగుతామా? మనం బాహ్యంగా బయట ఉండే వాటినే చూస్తున్నాం. మరి సముద్రం లోపలికి వెళ్ళండి, ఎంత జగత్తు ఉందండి. వామ్మో అనిపిస్తుంది. మమ్మల్ని ఒక ఆయన ఇల్లు కట్టి మా ఇల్లు చూడండి అని పిలిచాడండి. వెళ్తే ఈ గదిలోంచి వెళ్తే ఆ గది, ఆ గదిలోంచి వెళ్తే ఇంకో గది, ఎటు వెళ్తే ఏ గది వస్తుందో తెలియదు. మనం కట్టుకునే ఇళ్లల్లోకే ఏ దారిలోంచి వెళ్తే ఏ దారిలోకి వస్తామో తెలియట్లా. చూసారా ఎప్పుడైనా అలాంటి ఇళ్ళు? మనకి తెలియదు, కానీ కొంతమంది ఇళ్ళు అలా ఉన్నాయండి. ఒక ఆయన ఆశ్రమం కట్టుకుంటే వెళ్ళాం. ఆ ఆశ్రమంలో స్టేజీ వెనకాత నుంచి ఇలా దారులు ఉన్నాయి, 4-5-6 దారులు. ఎట్నుంచి వెళ్తే ఏ దారికి వెళ్తామో మనకి తెలియదు. గోదావరి మనం వెళ్తే చెప్పేవాడు ఉండాలి. ఆ టెక్నాలజీ చూడండి ఎంత బాగా చేశారు. అందువల్ల అండి, మనం ఒక మనిషి చేసేటటువంటి సృష్టిలోనే కట్టే వాటిని చూస్తే అబ్బురు పడతాం. అబ్బో ఎంత బాగా కట్టారండి అని ఆశ్చర్యపోతున్నామే. మరి ఈ విశ్వనిర్మాత అయిన పరమాత్మ యొక్క సృష్టి ఎంత గొప్పది. కేవలం ఈ ఊళ్ళు చూసే కాదండి, సముద్రం లోపలికి వెళ్తే అది ఎంత అగాధమో, ఎన్ని లోకాలు ఉన్నాయో కిందకి పోతుంటే మనకి తెలియదు. చేపలు మొసళ్ళు వెళ్ళే లోతు కాదుటండి. ఇంకా లోపలికి వెళ్తే సుగ్రీవుడు రామాయణంలో చెప్తాడు, సీతమ్మని వెతకడానికి వెళ్ళండర్రా అని భూమి మీద 4 చెరగులు చెప్పాడు, 4 దిక్కులు చెప్పి ఇక సముద్రం లోపలికి వెళ్ళమన్నాడు. ఆ సముద్రంలో సూర్యరశ్మి సోకని స్థితి ఒకటి ఉంటుంది.
గాఢాంధకారం అలవటించి ఉంటుంది. నీటి లోపలికి వెళ్దామన్నా వెళ్ళడానికి వీలు కాకుండా నీరు మందంగా ఉంటుందట, చీకటి ఎక్కువ ఉంటుందట. అలాంటి చోటకి గాలి కూడా ప్రసరించదట. చేపలు, ముసళ్ళు ఇలాంటివి కూడా అక్కడికి పోవుట. చాలా క్రిమికీటకాదులు కూడా అక్కడికి పోవండి, జాగ్రత్త సుమా, అక్కడికి పోతే మళ్ళీ మీరు తిరిగి రాలేరు చెప్తాడు. మరి ఆ చీకట్లో కూడా ఏవో ఉండే ప్రాణులు ఉంటాయి కదా, ఆ లోపల కూడా ఒక లోకం ఏదో ఉంటుంది కదా, మనకి తెలియదు. ఇలాంటి లోకాలన్నింటినీ కలిపి లీలా విభూతి అంటారు. ఏమంటారు? లీలా విభూతి. పరమాత్మ సృష్టిలో ఇవన్నీ ఒక విభూతి. లీలా అంటే ఒక ఆట కోసం అనాయాసంగా సృజించాడు పరమాత్మ. ఇక తనదైనటువంటి లోకం ఒకటి ఉంది, అది ప్రళయంలో పోదు. మిగతా లోకాలన్నీ ప్రళయంలో కూడా పోతాయి. ఆయన లోకం తద్ధామ పరమం మమ ప్రళయేన వ్యధంతి చ. ప్రళయంలో పోదు, మిగతా లోకాలన్నీ కూడా ప్రళయంలో కొట్టుకుపోతాయి. ఆ బ్రహ్మభువనాల్లోకా పునరావృత్తినోర్జున అంటాడు కృష్ణుడు అర్జునుడితో. ఏమో ఎవరైనా సరే ఇంద్రలోకానికి వెళ్ళాలని ఎంతమందికి ఉంది చెప్పండి? ఇంద్రలోకం ఎవరికి లేదా? ఇంద్రలోకంలో స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనక అందరూ ఉంటారటండి. మంచి పానీయాలు ఉంటాయటండి. అందుకని ఇంద్రలోకంలోకి వెళ్ళడానికి చాలామంది అర్రులు చేస్తారు. మరి ఇంద్రలోకం కంటే పై లోకాలు ఇంకా బ్రహ్మలోకం, బ్రహ్మాండం అంటారు. ఎంతమందికి వెళ్ళాలని ఉందండి? గ్రేట్, 2 ఎత్తారండి. కానీ ఆ బ్రహ్మలోకం కూడా వరదలు వస్తాయటండి, అక్కడ కూడా ఫ్లడ్ వస్తుంది తెలుసునా? అవి కూడా మునిగిపోతాయిట. అక్కడికి వెళ్ళిన వాడు కూడా తిరిగి మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే. కాదే బ్రహ్మగారి లోకంలో కొంచెం టైం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ కాలం ఉంటాం. ఎంతగానో 2000 చతుర్యుగాలు గడిస్తే బ్రహ్మగారికి ఒక రోజు అవుతుంది. చతుర్యుగాలు అంటే కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు. ఇలాంటి సైకిల్ ఒక 1000 టైమ్స్ జరిగితే బ్రహ్మగారికి ఒక పగలు, ఇంకో 1000 టైమ్స్ జరిగితే బ్రహ్మగారికి ఒక రాత్రి. అంటే 2000 చతుర్యుగాలు మీరు అక్కడ ఉంటారు. గ్రేటా కాదా? ఒకరోజు. ఇలాంటివి బ్రహ్మగారికి 100 ఏళ్ళు వచ్చేదాకా మీరు ఉండొచ్చు. ఆ తర్వాత అయినా పోతామా పోమా చెప్పండి? ఇప్పుడు చీమ టైంకి మన టైంకి చాలా తేడా ఉందా లేదా? అప్పుడే పుట్టి 5 రోజులకో 7 రోజులకో అవి పోతాయి. అవి అనుకుంటేట అబ్బా 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 మనిషి ఆయుష్ ఎంత గొప్పదండి, మన జీవితం ఇట్టే అయిపోతుంది. మనం మనిషిగా పుడితే మనం కూడా 100 ఏళ్ళు ఉండొచ్చు. ఒక చీమ జన్మ మన 100 ఏళ్ళ ఆయుష్లో ఎన్ని కోట్ల సార్లు పుట్టిపోతుందో చూడండి. పుట్టిపోతుందా పోదా? మన ముందు చీమ చాలా అల్పం, కానీ బ్రహ్మ ముందు మనం అల్పం. అలాంటి బ్రహ్మగారులు పెరుమాళ్ళ ముందు అల్పం. ఆయన కన్ను రెప్ప మూసి తెరిచే లోపల కొన్ని కోట్ల మంది బ్రహ్మలు అయిపోతారట. కొన్ని కోట్ల మంది బ్రహ్మలు. మరి ఆ పరమాత్మ టైం చూడండి ఎంత గొప్పదో. అందుకని చతుర్ముఖ బ్రహ్మగారు కూడా ఈ ప్రణయంలో పడిపోవాల్సిందే, అందరూ వెళ్ళిపోతారు. అందుకే ఈ లోకాలని, బ్రహ్మలోక పర్యంతం ఉన్న లోకాలన్నింటినీ ఏమని పిలుస్తారు? లీలా విభూతి అంటారు. దానికి పైన ఉన్నటువంటి లోకానికి పేరు పరమపదం, అన్నిటికంటే శ్రేష్టమైన స్థానము అంటారు. అలాంటి ఆ పరమపదం నిత్య విభూతి అంటారు. ఇలాంటి లోకాల గురించి తెలియజేస్తుంది కనుక దీని పేరేమని? భగవతః ఇయం భాగవతి తం అధికృత్య కృతం భాగవతం. పరమాత్మ యొక్క సృష్టి, ఆ సృష్టి వైచిత్యాన్ని మొత్తాన్ని చెప్తుంది కనుక దీని పేరు భాగవతం అని పేరు. మీకు ఇప్పటికి 3 అర్థాలు చెప్పా, ఇంకో అర్థం కూడా చెప్పనా? ఏమిటి భాగవతం అంటే? భాగవతం అంటే భాగవతానాం ఇదం, భక్తుల గురించి చెప్తుంది కనుక దీనికి పేరు భాగవతం. ఒక గజేంద్రాళ్వాన్ గురించి, ఒక అంబరీషుడు గురించి, ఒక ప్రహ్లాదుడు గురించి, ఒక ధ్రువుడు గురించి,
వీళ్ళందరి కథలు ఇందులో వస్తాయండి. చూడండి, భగవంతుడిని మీరంతా ఉపాసిస్తున్నారా? ఉపాసించండి, భగవన్నామని చెప్పండి. మీకు ఏ రకమైనటువంటి ప్రత్యవాయం ఉండదు, ఇబ్బంది కలగదు. కావాలంటే చూడండి, ఏతే భవన్ సాక్షిణః, వీళ్ళే సాక్ష్యం సుమా. మీరందరూ ఈ లోకంలో బాగుపడాలనుకుంటే ప్రహ్లాదశ్చ విభీషణశ్చ పాంచాలి అహల్యా ధ్రువ, వీళ్ళందరూ లిస్ట్ ఇచ్చారండి. ఎంతమంది గొప్పవాళ్ళు ఉన్నారండి. వీళ్ళందరూ పరమాత్మని ప్రార్థించి ఈ సంసారం నుంచి బయటపడ్డారండి. అందువల్ల ఈయన్నే మీరు స్తుతించండి, వీరినే ఆశ్రయించండి. ఈ నారాయణుడు తప్ప ఇంకోరు లేరు, ఆయనే అందరికంటే గొప్పవాడు. వేదాలు చెప్పిన మాట నేను చెప్పే మాట కాదు సుమా అని మనకి చరిత్ర చెప్తాను. అందువల్ల శ్రీమద్ భాగవతం మనకి చెప్పినటువంటి వైభవం ఏమిటి? ఇవి వింటే మన జన్మ సాఫల్యమగును, మన జన్మ తరించును, ఇది మనకి చెప్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.